తెలంగాణ పోలీసుల ముందు ఇద్దరు సెంట్రల్ కమిటీ మావోయిస్టుల సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు కాకాల సునీతతో పాటు చెన్నూరు హరీష్లు రాచకొండ సిపి సుధీర్ బాబు ముందు లొంగిపోయారు. మావోయిస్టు సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు సునీత తండ్రి విప్లవ రచయితల సంఘం నాయకుడిగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. సునీత 40 ఏళ్ల పాటు విప్లవ ఉద్యమంలో పనిచేశారు. చెన్నూరి హరీష్ 10వ తరగతిలోనే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులైనట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో పాటు ఇతర కారణాల వల్ల వారు జనజీవన స్రవంతిలో కలిసినట్లు వారి లొంగుబాటును స్వాగతిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ చేస్తున్న ఎఫర్ట్స్ మూలంగా 40 సంవత్సరాలుగా ఒక ఐడియాలజీ మావోయిజం పర్స్పెక్టివ్ లో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్, అలానే ఏసీఎం చెన్నూరి హరీష్ ఇప్పుడు మన ముందు జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు. ఇందులో సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్ డికే ఎస్జెడ్సిలో పనిచేసినటువంటి కాకర్ల సునీత గారు, ఆవిడ బద్రి, లక్ష్మి, గురు, స్మృతి, సరోజ అనే పేర్లతో కూడా ఆమె ఆర్గనైజేషన్ లో పనిచేశారు. షీ ఈజ్ ఐడియాలగ్ of the party and then intellectual backbone of the party. All the teaching methodologies, all the activities to create an awareness, what kind of steps the party expecting from these cadres, అవన్నీ ఈమె డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసింది. ఏఓబి నుంచి ఆవిడ దండకారణ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో వాళ్ళకు పార్టీ పరంగా ఐడియాలజీ కానీ పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థ పైన అవగాహన గురించి వాళ్ళకి ఆమె క్లాసెస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఆమె రిపోర్ట్స్ లో మెంబర్ గా ఉంది. అలానే ఈడిసి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ దాంట్లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. ఈడ 1984 లో యాక్చువల్లీ ఈమెకు పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది. ఆర్ఎస్సీ లో ఉంది. 85 రాజమండ్రిలో యాక్టివ్ ఆర్ఎస్సీ లో ఉన్న తర్వాత 84 లో చేరినాక దాని తర్వాత అక్కడ నుంచి 1986 లో ఆమె యూజీలో వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత 1986 లో విజయవాడ సిఓగా పనిచేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు పేరాల ఉద్యమ